ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు అన్న ప్రభువు తన నుండి మనము జీవము పొందాలి అని, ఆ జీవము పొందడానికి మొదట మనము పవిత్రులుగా మారాలి అని, పవిత్రతను సాధించుకున్నటువంటి మనము కొమ్మ ఏ విధముగా అయితే ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని దానిలో నివసిస్తూ ఉంటుందో, అలాగే మనము ప్రభువుని అంటి పెట్టుకొని ఆయనలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రభువు మనలో నివాసం ఉండడము ద్వారా మనము ఫలించాలి అని, అది కూడా అధికముగా ఫలించాలి అని గతంలోనే ధ్యానము చేశాము. అయితే అధికముగా ఫలించడం యొక్క అంతిమ లక్ష్యము ఏమిటి? ఒక చెట్టుకు కాయలు కాశాయి, చాలా బాగా ఫలించింది, కానీ లక్ష్యము ఏమిటి? అది ఫలించినందుకు అది సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తన పండ్లు అది 10 మందికి ఉపయోగపడుతున్నాయి అని. అలాగే యజమానుడు ఆ చెట్టు అంత బాగా కాచినందుకు ఆ ఫలాలను చూచి ఆనందపడుతూ ఉంటాడు. అలాగే తినేటువంటి వాళ్ళు కూడా అంత చక్కటి ఫలాలను అందించినందుకు వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి ఈ అధిక ఫలము ఏ విధముగా చెట్టు అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చిందో, మన జీవితము కూడా అలాగే ఫలించి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి అంటే మొదట మనము ఆనందాన్ని పొందాలి. అందుకే ప్రభువు మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. తన ఆనందము మనలో పరిపూర్ణమైనటువంటి ఆనందము కంటే శాశ్వతమైనటువంటి ఆనందముగా ఉండాలి. వాస్తవానికి దేవుడు మనిషిని సృష్టించినప్పుడే ఆనందముగా ఉండడానికి సృష్టిస్తూ ఉన్నారు. ఏదైనా తోటను ఇచ్చారు, తినడానికి కావలసినటువంటి పండ్లన్నీ దానిలో ఇచ్చారు, అవి తిని ఆనందంగా ఉండమన్నారు. అంతకంటే ముందు వాళ్లకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయము దైవ సన్నిధి. ప్రతిరోజు వాళ్లతో గడుపుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్లతో గడిపినప్పుడు వాళ్ళు పొందేటువంటి సంతోషము, అలాగే ఏదేను తోటనే వాళ్లకు నివాసంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ పరిపూర్ణమైనటువంటి ఆనందము వాళ్ళు పొందుతూ ఉన్నారు. అలాగే స్త్రీ పురుషులనగా వాళ్ళను సృజించి దేవుడు వారు మరింత ఆనందముగా ఉండేటట్లు వారిని ఏకం చేస్తూ ఉన్నారు. కాబట్టి జీవితంలో కొదువ అనేటువంటిది లేకుండా ఒకవైపు చేస్తూ మరోవైపు అన్ని విధాలా వాళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశాన్ని కల్పించారు. అందుకే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఆ సంతోషము శాశ్వతము కాలేకపోయింది. ఎందుకు అంటే మనిషి దేవుని మాటను అతిక్రమించాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించాడో తన ఆనందము ఆవిరైపోయింది, సంతోషము చచ్చిపోయింది, కష్టాలు బాధలు మొదలయ్యాయి. అప్పుడు కానీ అంతకుముందు ఉచితముగా దొరికినటువంటి ఆనందము, అంతకుముందు దేవుడు ఉదార హృదయముతో ఇచ్చినటువంటి ఆ ఆనందము ఇప్పుడు తాను శ్రమించి మరి ఆ ఆనందాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. కష్టపడి ఆనందించాల్సినటువంటి అవసరము మనిషికి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఆనందము వెనుక ఇప్పుడు కష్టము దాగి ఉంటుంది. ప్రతి మానవ జీవిత లక్ష్యము ఈ ఆనందించడమే అనేటువంటిదిగా మారిపోతూ ఉంటుంది. అందుకే మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాము. మనము వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి మంచి బట్టలు వేసుకొని ఆనందిస్తాము, మంచి భోజనము తిని ఆనందిస్తూ ఉంటాము. మరి అలాగే మంచి ఇల్లు కట్టుకొని ఆనందిస్తాము, మంచి వాహనం తీసుకొని ఆనందిస్తూ ఉంటాము, మంచి చెప్పులు వేసుకొని ఆనందిస్తూ ఉంటాము. ప్రతి వస్తువు మనము వినియోగించేటువంటిది
ప్రతిదీ కూడా మన ఆనందానికి కారకమవుతూ ఉంటాయి. ఇలా ప్రతిదీ ఆనందమే లక్ష్యముగా ఎంచుకొని మనం చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆనందము ఒకటి సక్రమ మార్గంలో వస్తూ ఉంటుంది, రెండవది అక్రమ మార్గంలో వస్తూ ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన కష్టార్జితముగా మనము సంతోషాన్ని సంపాదించుకున్నంత వరకు ఇది సక్రమమవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టి సంతోషపడుతూ ఉంటాము, వేరే వాళ్ళని ఏడ్పించి సంతోషపడుతూ ఉంటాము, కొన్నిసార్లు వాళ్లను రకరకాలుగా హింసించి సంతోషపడుతూ ఉంటాము, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి సంతోషపడుతూ ఉంటాము, చివరకు హత్య చేసి సంతోషపడుతూ ఉంటాము. కాబట్టి అవన్నీ కూడాను మనము అక్రమ మార్గంలో సంపాదించుకునేటువంటి సంతోషాలు. మీకు గుర్తున్నట్లయితే ఒక మనిషి చాలా సంవత్సరాల క్రితము ఒక మనిషిని హత్య చేసినప్పుడు ఆయన ఎవరికీ కనపడకుండా దాక్కున్నప్పుడు చివరకు ఏదో ఒక విధంగా టీవీ వాళ్ళు పట్టుకొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలలో ఒకటి, నీవు ఎందుకు హత్య చేశావు? ఈ హత్య నీవు చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు కదా, కానీ ఎందుకు చేశావు అన్నప్పుడు చక్కగా ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో ఆ మనిషి సమాధానం ఇస్తున్నాడు. ఎందుకు అంటే మా బావ కళ్ళలో ఆనందం చూడడానికి. ఆ చెప్పేటప్పుడు కూడా చాలా ఆనందపూర్వకమైనటువంటి ముఖంతో చెబుతూ ఉన్నాడు. ఒక మనిషి కళ్ళలో ఆనందం చూడడానికి తాను ఆనందముగా ఆ పని చేస్తూ ఉన్నాడు. హత్య చేసి ఆనందాన్ని తాను పొందుతున్నాడు, ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ ఆనందం ఎంతవరకు ఉంటుంది? పోలీసుల చేతిలోకి చిక్కేంతవరకే. ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా మనము పొందేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందముగా మారాలి. ఇతరులను ఇబ్బంది పెట్టి హింసించి దౌర్జన్యాలు దోపిడీలు చేసి పొందేటువంటి ఆనందము కాకుండా శాశ్వతముగా అందరి మనస్సులలో నిలిచేటువంటి, మనము పోగొట్టుకోకుండా కాపాడుకునేటువంటి ఆనందం మనం పొందాలి. మరి అలా పొందడానికి మార్గం ఏమిటి అంటే ప్రభువు చెప్పినటువంటిది ఒకే ఒక మార్గము, నా ప్రేమలో ఉండండి. యేసు ప్రేమలో ఉండాలి. యేసు ప్రేమలో ఉండి మనం పొందేటువంటి ఆనందము శాశ్వతమవుతూ ఉంటుంది. యేసు ప్రేమలో ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటిది యేసుని ప్రేమించడము. యేసుని ప్రేమిస్తే మళ్ళీ ప్రభు అంటూ ఉన్నారు, నా ప్రేమలో ఉన్నటువంటి వాడు నా ఆజ్ఞను పాటిస్తాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించడము. ఎలా పాటించడము అనేటువంటిది, నేను నా తండ్రి ప్రేమలో నెలకొని ఉన్నట్లే మీరు కూడా నా ప్రేమలో ఉండాలంటున్నారు. తండ్రి ప్రేమను ఆయన ఆస్వాదించారు. తండ్రి ప్రేమలో జీవితాంతము ఉన్నారు. మరి తండ్రి ప్రేమలో ఉంటే ప్రభువుకి కష్టాలు ఇబ్బందులు ఏమి లేవా? అసలు నిజంగా ప్రభువు జీవితం సంతోషంతో ఆనందంతో కూడుకుందా అంటే మనకు ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. ఎప్పుడూ ఆనందం ఉన్నట్లుగా మనకు కనిపించదు చూస్తే. ఎందుకంటే ఎప్పుడు చూసినా బాధలే. పుట్టంగానే హేరోదు రాజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లోకజ్ఞానం రాకముందే బాధలు మొదలయ్యాయి. అలాగే తాను బహిరంగ జీవితం మొదలుపెట్టిన తర్వాత 30 ఏళ్ల పాటు ఇంట్లో ఉండి వాళ్ళ నాన్నతో పాటు పనిపాటులు చేసి 30 ఏళ్లకు బయట ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత ఏ మాట మాట్లాడినా విమర్శించేవాళ్లే, ఏ పని చేసినా విమర్శించేవాళ్లే, చివరకు కదిలితే మెదిలితే చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే. వాళ్ళు తనను చంపకుండా దాక్కున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. మరణపు అంచుల దాకా వెళ్ళి అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. చివరకు ఘోరాతి ఘోరంగా ఆయనను సిలువలో కొట్టి చంపేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ మిగిలింది ఆనందం? ఆనందంగా గడిపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుమానాస్పదంగానే మనకు కనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నారు, ఆనందంగా జీవించాను అని. నా ఆనందం అంటే ఆయన ఆనందములోనే జీవించారు. ఏమిటి ప్రభువు పొందినటువంటి ఆనందము అంటే తండ్రి ప్రేమలో ఉండడము, తండ్రి ప్రేమను ఆస్వాదించడంలో ఉన్నటువంటి ఆనందం. తండ్రి ప్రేమను ఎలా ఆస్వాదించారు అంటే తండ్రి తనను చేయనిచ్చినటువంటి పనుల ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు.
అక్కడున్న ఈ నీళ్లు తీసుకెళ్ళి ద్రాక్షారసంగా వడ్డించమన్నారు. ఆయన మాట బీరుపోకుండా, మాట తప్పకుండా ఆ నీరు ద్రాక్షారసంగా మారినప్పుడు ప్రభువు పొందినటువంటి ఆనందము మనం మాటల్లో చెప్పలేము. తండ్రి ఆ పని చేయనిచ్చారు. అంటే తండ్రి ప్రేమ తనకు ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా అడుగడుగునా తండ్రి ప్రేమ తనకు కనపడుతూ ఉంటుంది. ఎంతోమంది జబ్బు చేసినటువంటి వాళ్ళను, కనుచూపు లేనటువంటి వాళ్ళను చూడమంటే చూశారు, పక్షవాతపు వాళ్ళను లేచి నడవమంటే నడిచారు. వాళ్ళందరికీ ఈ మేలులు చేసేటప్పుడు తండ్రి తనకు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహము, తనను చేయనిచ్చినటువంటి ఆ పని ద్వారా వాళ్ళు పొందేటువంటి ఆనందాన్ని చూసినప్పుడు అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు. చనిపోయినటువంటి వాళ్ళను, చిన్నవాడా లమ్మని నీతో చెబుతూ ఉన్నాను, 3 రోజులుగా సమాధిలో మురిగిపోయిన లాజరును సహితము బయటికి రమ్మంటే వస్తూ ఉన్నాడు. మరి తండ్రి తనను ఈ పనులు ఎందుకు చేయనిచ్చారంటే తనను ప్రేమిస్తున్నారు కాబట్టి, తండ్రి ప్రేమను ఆయన ఆస్వాదించారు కాబట్టి ఏ పని చేసినా తండ్రి ఆమోదించారు. ఎందుకు అంటే అవి మంచి పనులు కాబట్టి. తాను చేసిన ఆ పనుల ద్వారా తాను మాత్రమే కాదు ఆనంద పొందింది, ఆ పనులు ఎవరి కోసమైతే చేశారో వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. 1000 మంది తన మాటలు వినడానికి వచ్చినప్పుడు ఆహారం లేక అల్లాడేటువంటి ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలతోటి ఆహారాన్ని అందించినప్పుడు, వాళ్ళ భోజనం తిన్నప్పుడు వాళ్ళ ముఖాలలో కనబడినటువంటి ఆనందము ఎంత సంతృప్తికరంగా ఉంటుందో ప్రభువుకి ఒక్కసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. తండ్రి తనను ప్రేమించారు కాబట్టే ఆ పని చేయనిచ్చారు, అంతమందికి భోజనం పెట్టనిచ్చారు. కాబట్టి అంతకంటే ఆనందం ఏమిటి? ఏ పని కూడా విఫలము కాకుండా, ఏది చేసినా అది సఫలమయ్యేటట్లు తనను చేయనిచ్చారే దేవుడు, అది ఆయనకు ఆనందాన్ని కలిగించింది. చివరకు తన జీవిత లక్ష్యము పాపాత్ములను పరలోకములో చేర్చడం కాబట్టి తాను అనుకున్నారో అది నెరవేరదేమోనని, కానీ తండ్రి అక్కడ కూడా సిలువలో మరణించేటప్పుడు నేడే నీవు నాతో ఉంటావని తన ప్రక్కన ఉన్నటువంటి దొంగతో చెప్పి తనతో పాటు మోక్షానికి వెళ్ళడానికి తీసుకురానిచ్చారే. ఒక పాపాత్ముని పరలోకానికి తీసుకురావడానికి అనుమతినిచ్చి అంగీకరించారే. అంతకంటే గొప్ప ఆనందము ప్రభువుకి మరొకటి లేదు. అందుకే నా ఆనందం మీ యందు ఉండాలి అంటున్నారు. తాను పొందినటువంటి ఆనందము, ఈ ఆనందపు టంచులలో ఎక్కడ కూడా బాధ ఛాయలో అడ్డు రావడం లేదు. బాధ లేదా అంటే బాధ ఉంది, బాధ వేరే విషయము. ఎన్ని అడ్డంకులు వచ్చాయి, అయినా ఈ ఆనందాన్ని కాలరాయలేకపోయాయి, ఈ ఆనందానికి అడ్డు తగలలేకపోయాయి. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు, ఏ పని చేసినా చేయనిచ్చారు. అందుకే లాజరును లేపేటప్పుడు తండ్రి నీవు నా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు అంటూ ఉన్నారు. ఇంకా లేపలేదు, అయినా ముందే చెబుతూ ఉన్నారంటే తన పనిని దేవుడు ఆమోదిస్తారు అన్నటువంటి ఆ బలము, ఆ నమ్మకము ప్రభువుకి ఉంది. అదే ఆయనకు ఆనందం, అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు. కాబట్టి అలాగే నా ప్రేమలో మీరుండాలి. నా ప్రేమలో మీరు ఉన్నట్లయితే నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించను. ఎందుకంటే నేను మిమ్ము ప్రేమిస్తున్నాను కాబట్టి, మీరు నా ప్రేమలో ఉన్నారు కాబట్టి, ఆ ప్రేమలో ఉన్నంత వరకు కూడా తండ్రిని ఏది అడిగినా అది మీకు దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమలో ఎలా ఉంటాము? ఎప్పుడైతే మనము క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తూ ఉంటామో అప్పుడే క్రీస్తు ప్రేమలో ఉంటాము. మరి క్రీస్తు ఆజ్ఞలను పాటించడం అంటే ప్రభువు ఆజ్ఞలన్నిటినీ ప్రక్కన పెట్టి ఒకే ఒకటి చెబుతూ ఉన్నారు. అది ఏమిటి అంటే మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి, పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఇతరులను ప్రేమించాలి, అందరినీ ప్రేమించగలగాలి, ప్రేమ పంచగలగాలి. ప్రేమ ఉంటేనే చేయగలము, లేకపోతే చేయలేము. తండ్రి తనను చేయనిచ్చినటువంటి పనులన్నీ వాళ్లపై ఉన్నటువంటి ప్రేమ చేతనే. నీవు స్వస్థత పొందగోరుతున్నావని వెళ్ళి అడిగి మరీ అక్కడ ఆయనకు స్వస్థతనిచ్చారు అంటే ఆయనపై ప్రేమ ఉండబట్టే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మంచి పనులు చేయడం మానలేదు అంటే ఈ మానవాళి మీద ఆయనకున్నటువంటి ప్రేమే. అందుకే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను, తన ఏకైక కుమారుని ప్రసాదించను అని చెప్పి చెబుతూ ఉన్నారు.
కాబట్టి ఆ ప్రేమ. అలాగే మనము కూడా ఇతరులను ప్రేమించగలగాలి, పరస్పరము ప్రేమ ఉండాలి, ఇతరుల మీద ప్రేమ చూపించగలగాలి. మరి ఇతరుల మీద ఏ విధమైనటువంటి ప్రేమ చూపించాలి? ఎలాంటి ప్రేమ అంటే మనకు రకరకాల ప్రేమలు ఉన్నాయి. మాతృ ప్రేమ, తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, సోదర ప్రేమ ఉంది, ఇంకా రకరకాలైనటువంటి ప్రేమలు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము. కానీ ప్రభువు ఇక్కడ ఎన్నుకొన్నటువంటి ప్రేమ మాత్రము స్నేహపు ప్రేమ, స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ. స్నేహాన్ని ఎన్నుకుంటున్నారు. ఇక నుంచి మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులను పిలుస్తూ ఉన్నాను. కాబట్టి గొప్ప గొప్ప ప్రేమలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు నా ప్రేమలో ఉండాలి అంటే మీరు స్నేహితులుగా ఉండాలి. మీరు స్నేహితులుగా ఉండాలి. స్నేహపూర్వకమైనటువంటి హస్తాన్ని నీవు ఇతరులకు అందించగలిగినప్పుడే నీవు నా ప్రేమను చూరగొంటావు, నా ప్రేమలో నీవు ఉంటావు అంటున్నారు ప్రభువు. ఎందుకు స్నేహాన్ని ప్రభువు ఎంచుకుంటున్నారు అంటే స్నేహంలో ఉన్నటువంటి గొప్పదనము అదే. తాత్విక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు, నీవు నా ముందు నడవవద్దు, ఎందుకు అంటే నేను నిన్ను అనుసరించలేనేమో. ఓ స్నేహితుడా, నీవు నా వెనుక నడవవద్దు, ఎందుకంటే నేను నిన్ను సరైనటువంటి మార్గంలో నడపలేనేమో. కానీ నీవు నా ప్రక్కన ఉండు, ఇద్దరము చేతిలో చెయ్యి వేసుకొని బాయి అంటూ కలిసి నడుద్దాము, కలిసి ముందుకు సాగుదాము, కలిసి సాగిద్దాము. ఇది స్నేహంలో ఉన్నటువంటి గొప్పదనము. కలిసి కట్టుగా చేయడము, ఒకే మనసుతో ఒకే హృదయముతో చేయడము. మిగిలినటువంటి ప్రేమలకు ఈ ప్రేమకు, ఈ స్నేహపూర్వకమైనటువంటి ప్రేమకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా అదే. ఇక్కడ సమానత్వము అనేటువంటిది ఉంటుంది. అందుకే ప్రభువు ఈ స్నేహాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. స్నేహంలో ఉండేటువంటి మాధుర్యము, ప్రేమ మనందరికీ కూడా దాదాపుగా అనుభవానికి వచ్చేటువంటిదే. ఎవరినైనా లెక్క చేయకుండా వదిలేస్తారు, కానీ స్నేహితుల కోసం ఎవరిని వదిలివేసుకోవడానికైనా సిద్ధపడేటువంటి మనస్తత్వము సహజ మనిషిలో లేక సగటు మనిషిలో మనం అన్ని వేళలో చూస్తూ ఉంటాము. స్నేహితుల కోసం ఏమైనా సరే చేయడానికి ఇక్కడ సిద్ధపడుతూ ఉంటాము. అందుకే ప్రభువు ఈ స్నేహాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ స్నేహపూర్వకమైనటువంటి ప్రేమలో ఉన్నట్లయితేనే అప్పుడు జీవితము ఫలిస్తూ ఉంటుంది, ఆనందము రెట్టింపు అవుతూ ఉంటుంది. మరి ఈ స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ మనలో ఉన్నప్పుడు స్నేహితుడు ఇతరుల కోసము, తన స్నేహితుల కోసము ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రేమ మాధుర్యంలో వచ్చేటువంటి ఫలము ఉంది. ఆ ఫలము శాశ్వతమైనటువంటిదిగా మారుతూ ఉంటుంది. ఈ ఆనందము అంతటితో ఆగిపోకూడదు, అది తరతరాల వరకు కూడా కొనసాగాలి. స్నేహంలో నుంచి పుట్టుకొచ్చేటువంటి ప్రేమ, దాని పర్యవసానముగా వచ్చే ఆనందము ఉంది, అది శాశ్వతముగా ఉండాలి. అది మనం మామూలుగా మన చరిత్రను ఒకసారి తిరగవేస్తే ఇటు మతపరంగా కానీ లేక సాంఘిక పరంగా కానీ సమాజంలో మనం చూస్తూ ఉంటాము. మనకు ఈ సాంఘిక సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. బాల్య వివాహాలను రద్దు చేయటానికి కష్టపడినటువంటి వాళ్ళు, వితంతు వివాహాలను పునరుద్ధరించడానికి కష్టపడినటువంటి వాళ్ళు, అలాగే సతీ సహగమనాన్ని నిరోధించడానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలా సామాజిక సేవలు చేసి సమాజంలో మార్పులు తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఆ మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళు పొందినటువంటి ఆనందము వారితోటే మిగిలిపోలేదు, దాని ఫలము ఇప్పటి వరకు కూడా మనము అనుభవిస్తూ ఉన్నాము. దేశ స్వాతంత్ర్యము కానివ్వండి, ఈరోజు మనము స్వాతంత్ర్యము అనుభవిస్తున్నామంటే అది అప్పటి వాళ్ళ శ్రమ ఫలితము, వాళ్ళ ప్రేమ ఫలితము. దేశాన్ని వాళ్ళు ప్రేమించారు కాబట్టి, దేశంలో ఉన్న మనుషులను ప్రేమించారు కాబట్టి ఏం చేయటానికైనా సిద్ధపడ్డారో స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. అందుకు వాళ్ళ ఆనందము అప్పటితో ఆగిపోలేదు, కానీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మన పునీతులను ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా మన కళ్ళ ముందు నిన్న మొన్నటి వరకు మెదిలినటువంటి మదర్ తెరీసా గారే,
రోడ్డు మీద విసిరివేయబడినటువంటి అనాథలను తీసుకొచ్చి ఒక తల్లిలా అంత ప్రేమగా ఎందుకు ఆమె చూడగలిగారు? మరి ఆ రోజు ఆమె చేయగలిగినటువంటిది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళను కన్నబిడ్డలే కాదని చెప్పి పారవేస్తే వాళ్ళను చేరదీసి ఆదరించినటువంటి ఆ తల్లి ఆమె పొందినటువంటి ఆనందము ఆమెతోటే నిలిచిపోయిందా అంటే కాదు. ఈ రోజున అదే పనిని మదర్ తెరీసా అమ్మగారులు అందరూ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? అదే ప్రేమను చూపిస్తూ ఉన్నారు, అదే లాలన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంతే జాగ్రత్తగా ఎవరూ చేయలేనటువంటి పనులు కూడా వాళ్ళు వృద్ధులకు వ్యాధిగ్రస్తులకు చేస్తూ పసిగుడ్డులు రోజుల పసిగుడ్డలను కూడా తమ హస్తాలలోకి తీసుకొని వాళ్ళను సాకేటువంటి విధానము ఎవరు చూసినా వాళ్ళ మనసు కలిచివేయక మానదు, హృదయము ద్రవించక మానదు. ఎందుకు చేస్తున్నారు? మదర్ తెరీసా చేసినటువంటి ఆ ఫలము, ఆమె ఆనంద ఫలము వాళ్ళలో కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. అలాగే సెయింట్ విన్సెంట్ డే పాల్ సొసైటీ పేదల కోసము చేసేటువంటి సేవలు ఆనాడు ఆ పునీతులు ప్రారంభించారో ఆ ఆనందాన్ని తాను పొందారు. అదే ఆనందము కలకాలము నిలిచి ఉండడానికి ఆయన శ్రమించారు. ఎప్పటికీ అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఫలము అనేటువంటిది వాళ్ళ జీవిత ఫలము, వాళ్ళు పొందినటువంటి ఆ ఆనందము ఉంది తాము చేసిన పనుల ద్వారా, లేక దేవుడు తమను చేయనిచ్చినటువంటి ఆ పనుల ద్వారా ఒక మంచి ఫలితము బయటపడినప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆ ఆనందానుభూతి వాళ్ళు పడినటువంటి శ్రమలన్నిటినీ కూడా మరచిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ ఆనందము వాళ్ళు మాత్రమే కాదు కానీ ఈనాటికి మనము కూడా పొందేటట్లు చేస్తూ ఉంటుంది. ఎక్కడే మనము ఒక క్షణము ఆగి మనలను మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయము. మరి మనము చేసే పనులు, మన ద్వారా దేవుడు చేయనిచ్చినటువంటి పనులు ఏమిటి? ఏమైనా ఉన్నాయా? అసలు ఉంటే అవి ఏమిటి? దేవుడు మన ద్వారా ఎందుకు పనులు చేయనిస్తున్నారు, లేక ఎందుకు చేయనివ్వడం లేదు? దేవుడు ఎప్పుడూ మన ద్వారా పనులు మనలను చేయనివ్వకుండా అడ్డుపడరు. చెయ్యడమా లేదా అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎప్పుడూ, క్రీస్తు ఎప్పుడూ తన శరీర రక్తాల ద్వారా మనలో నివాసం ఉంటున్నారు. కాబట్టి నా ప్రేమలో మీరు ఉన్నంత వరకు ఏ పనైనా చేయగలరని చెప్పి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సోమరులుగా ఉండడమా, ఫలించడమా, లేకపోతే ప్రభు ఉపమానములో చెప్పినట్లు ఇద్దరు వ్యక్తులు సొమ్ము తీసుకుని వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే మూడవవాడు గోతిలో పాతి పెట్టాడు. అలాంటి స్వభావం మనలో ఉందా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. కాబట్టి మన జీవితాలను వినియోగించుకొని ఒకటి మనము ఆనందం పొందాలి, అది మంచి క్రియల ద్వారా. మంచి క్రియలు ఎలా? ఇదిగో ఈ సోదర భావము. సోదర భావం అంటే స్నేహపూరితమైనటువంటి ప్రేమ చూపించడం ద్వారా, అలాంటి దృక్పథముతో మనము చేసేటువంటి ప్రతి మంచి పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి. ఈ ఆనందము మనము చేసిన ఈ పనుల పరిమళాలు తరతరాల వరకు కొనసాగాలి. ఆ కొనసాగేటట్లు మనం ఏం చేస్తూ ఉన్నాము? కనీసము మనము ఆనందించేటట్లు మనం ఏం చేస్తున్నామని ప్రశ్నించుకోవాలి. సమాజానికి చేస్తున్నామా లేదో వేరే విషయం. కనీసము నీ కుటుంబానికి నీవు చేస్తున్నావా లేదా? నీవు చేసే పనులు నీ కుటుంబానికి ఆనందాన్ని ఎంతవరకు ఇస్తూ ఉన్నాయి? ఎంతవరకు వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఆ పనులు ఉపయోగపడుతూ ఉన్నాయి? అవి సక్రమమా, అక్రమమా? సక్రమ మార్గంలో అయితే వాళ్ళకు ఒక మాదిరి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు చూపించేటువంటి ఆ ప్రేమ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆనందము మళ్ళీ వాళ్ళు తర్వాత తరాలకు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఆ ఇంటిలో ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి సమాజానికి కూడా అదే ఆనందాన్ని పంచిపెడుతూ ఉంటారు. అప్పుడు అంతా ఆనందమయమే అవుతూ ఉంటుంది. అందుకే ప్రభువు నా ప్రేమలో నెలకొని ఉండండి అని. ప్రభువు ప్రేమలో ఉన్నంత వరకే మంచి పనులు చేయగలము. లేక మంచి పనులు చేయాలి అంటే ప్రభువు ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమలో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞ అంటే స్నేహపూర్వకమైనటువంటి ప్రేమతో ఇతరులకు ఆనందాన్ని పంచి ఇవ్వగలగాలి, ఇతరులకు మంచి చేయగలగాలి. అప్పుడే మనము పొందేటువంటి ఆ ఆనందము శాశ్వతమైనటువంటిదిగా తరతరాల వరకు నిలిచి ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆనందానుభూతి కోసమే అహర్నిశలో కృషి సలపగలిగేటట్లు
క్రీస్తు మనలో ఉంటూ మనలను తనలో ఉంచుకొని ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించడం ద్వారా మనలను చేయనిచ్చేటువంటి ప్రతి పనిని దేన్ని తప్పించుకోకుండా దాటవేయకుండా ఎప్పటికప్పుడు పరిపూర్తి చేస్తూ పరిపూర్ణ ఆనందాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.